హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. మార్కు సువార్త 13వ అధ్యాయము 16వ వచనం నుంచి. పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూనూ కలుగబోదు. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరము తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. దేవుడి వాక్యం ఎంతటితో దీవించునుగాక. ఆమేన్. ఒక ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యానికి వేలాది వేల స్తోత్రాలు నా తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో నిలబెట్టిన దేవానికి వందనాలు. ఈ రోజు వరకు నేను ప్రభా మాకు ఎటువంటి అనారోగ్యం రాకుండా నాయన ప్రభా నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన నీ మేలు నువ్వు చేసిన కృపను బట్టి మేము ఈ రోజు నిమిషంలో ఇలా ఉన్నాము నా తండ్రి. ప్రభా దీనికి సంబంధించిన సమస్త ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లుతుంది నా తండ్రి. ప్రభా చదవబడిన నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నా ప్రభా నీ వాక్యాన్ని నాటి ఫలింప చేసి వృద్ధిపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా నీవే ప్రతి ఒక్క ఆత్మను కూడా రానా ప్రభా రగిలించండి నా తండ్రి. ప్రభా ఆత్మ చల్లారిపోకుండా నా ప్రభా నీవే నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్క ఆత్మను కూడా వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే శాంతి సమాధానాలు లేకుండా చీకటి అంధకార శక్తులు రాజ్యం వెళ్తున్నాయో నా తండ్రి, అటువంటి గృహాలకు నీ యజమానిగా నిలబడండి. నీ శాంతి సమాధానాలను సమృద్ధిని దయచేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారికి నీ గాయపడిన హస్తంతో ముట్టిన ప్రభా స్వస్థతలు దయచేయండి ప్రభా. ఇంకా అనేకులు నాయన తండ్రి ఏదైతే టెన్షన్స్ వరిస్తూ ఉన్నారో ప్రభా మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడవు, హృదయాంతరంగంలో ఉన్న రహస్యాలు నెరిగిన దేవుడవు నీవు కాబట్టి ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పచెప్పుకుంటూ నీవు మాత్రమే వారికి తగిన విధంగా తగిన సమయంలో వారిని హెచ్చించి నా ప్రభా నాయన దీవించి ఆశీర్వదించమని ప్రభా. అప్పటి వరకు ఓపికతో ఉండడానికి కావలసిన సహనాన్ని నీవే వారందరికీ మాకందరికీ దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ మా అందరి చుట్టూ వేసినామంలో అగ్ని కంచెం నాటుతూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.